ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగ గీత విశ్వనాథ్ ఆరోపించారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడ ఎంపీటీసీ చొక్కా సింగన్న కుమారుడు బాలు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న వంగగీత విశ్వనాథ్ చొక్కా బాలును పరామర్శించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వంగగీత విశ్వనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆనల సుదర్శన్, రావు చిన్నారావు, చెట్టుబత్తుల నానిబాబు, మేరుగు ఎల్లాజీ, బొంతు రాంబాబు, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు తదితరులు పాల్గొన్నారు. కేసు కూడా బుక్ చేయకుండా వాళ్ళని అనాథరైజ్డ్గా తిప్పడం కూడా జరుగుతున్నట్టుగా మాకు అందరికీ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే చెంజంగంపేట కానీ, అదేవిధంగా మరి పెద్దాపురం నియోజకవర్గంలో కానీ, పిఠాపురంలో కానీ ఇప్పుడు నిన్నే ఒక సంఘటన జరిగింది. మరి యాక్టివ్గా ఉన్న ఒక వైఎస్ఆర్సీపీ యూత్ అబ్బాయిని మరి దారుణంగా కొట్టడం జరిగిందని చెప్పి మనం అందరం వార్తలు చూస్తూ ఉన్నాం. ఇంతేకాకుండా పెద్దాపురం నియోజకవర్గం తుని, తొండంగి, మిగతా ఏరియాలు, అదేవిధంగా మన జిల్లాలో చూసుకుంటే, మన పార్లమెంట్లో చూసుకుంటే చాలా చోట్ల ఈ విధంగా ఇప్పుడిప్పుడే ఫోన్ చేయడం కూడా, ఇప్పుడే మాకు ఫోన్ చేయడం జరిగింది. 3 రోజుల నుంచి రమ్మంటారు, రాత్రి వరకు కూర్చోబెడుతున్నారు, పంపుతున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము కూలి పని చేసుకునే వాళ్ళం, మా మీదే కుటుంబం ఆధారపడి ఉంది. ఈ విధంగా అన్యాయంగా కేసులు పెట్టడం మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటివి ప్రజాస్వామ్యంలో ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు అవుతుంది. ఎందుకు అంటే ఎవరైతే నిజంగా తప్పుడు కేసులు పెడతారో, తప్పుడు వాట్సాప్లు పెడతారో, లేకపోతే తప్పుడుగా సోషల్ మీడియాలో చెప్తారో, అది ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ శిక్షించడం తప్పులేదు. అలాంటి వారికి తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ సోషల్ మీడియా యాక్టివిటీస్ని ఒక పార్టీని అణచివేతకో, పార్టీ నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికో చేస్తే మాత్రం చాలా తప్పు. కాబట్టి మేమందరం కూడా ఇప్పుడైతే ఎవరైతే కేసుల మీద పిలుస్తున్నారో పోలీస్ స్టేషన్కి, మీరెవరూ భయపడద్దు. లీగల్గా మన పార్టీ చూస్తుంది. అదేవిధంగా మేమందరం నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ఇన్వాల్వ్ అయిన ఎవరైతే ఉంటారో మేము వారికి అండగా ఉంటాం. మీరందరికీ కూడా మేమందరం కలిసికట్టుగా మనం ఈ విషయం మీద పోరాడతాం. ఏదైనా సరే ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చూపడంలో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, సోషల్ మీడియా కానీ వెనుకంజి వేదు ఈ చర్యల వల్ల అని నేను ప్రభుత్వానికి తెలియజేస్తాను.